ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తోడువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులకు, అమ్మగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన కృపను మనకిచ్చిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్ షీట్లో నుండి మనకి ఇవ్వబడినటువంటి రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనము. యెహోవాను మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మినట్లు పశ్చాత్తాపపడకపోయేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని ఆరాధన చేసుకుని దేవుని గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనందరికీ ఇచ్చినందుకు నేను అంతగానో దేవుని గణపరుస్తున్నాను. నిన్నటి దినాన్ని మీ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా, ఘనమైనటువంటి సేవ జరిగిస్తూ ఉన్నారు. ఈ సేవలో దేవుడు తన కృపను మీకు మీ సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించునుగా అని మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. సేవకునికి మీ సంఘానికి కూడా దేవుని యొక్క కృప సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఎదురు గారు చాలా సంతోషం. ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాము. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏంటంటే పశ్చాత్తాపము అని అన్నారు. పశ్చాత్తాపం అనే పదానికి నిర్వచనం ఏంటనేది ఆలోచన చేస్తే, అర్థం ఏంటనేది ఆలోచన చేస్తే, పశ్చాత్తాపం అనే దానికి నిజమైనటువంటి అర్థం లేదా నిర్వచనం ఏంటంటే, ఒక మనుష్యుడు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఏదైనా అపరాధం చేసినప్పుడు, ఆ అపరాధం చేసినటువంటి వ్యక్తి, ఆ తప్పు చేసిన వ్యక్తి ఈరోజు రేపు 2 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, ఈ అపరాధం జరిగిన కొన్నాళ్ళ తర్వాత అయినా సరే నేను తప్పు చేశానే అని గ్రహింపు రావడమే పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి లేదా ఒక సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే, అపరాధం చేస్తే, లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు ఏమైనా జరిగిస్తూ ఉంటే, దానిని కొన్ని దినాల తర్వాత అయినా లేకపోతే మరుక్షణమైనా సరే నేను తప్పు చేసేనే, నేను అపరాధం చేసేనే అని గ్రహింపును తెచ్చుకోవడం, దాని విషయంలో ఒకవేళ నేను ఈ తప్పుని ఇక మీదట నేను చేయను అని తన జీవితాన్ని సరిచేసుకోవడంలో పశ్చాత్తాపం అనే పదానికి సరైనటువంటి అర్థం దాగి ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాంతాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ఉద్దేశాన్ని మనం పరిశీలన చేస్తే వారి జీవితంలో పొరపాట్లు జరిగాయి, అపరాధాలు జరిగాయి. ఆ అపరాధం జరిగినప్పుడు, ఆ తప్పిదం జరిగినప్పుడు దానిని గురించి నేను తప్పు చేసేనే అనే గ్రహింపు ఏదైతే వచ్చిందో, ఆ తర్వాత ఆ తప్పిదాన్ని గురించి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఈ తప్పిదం చేశాను నాయనా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని ఎప్పుడైతే తన అపరాధములను గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామో, ఈ పశ్చాత్తాపానికి సరైనటువంటి అర్థం దాగి ఉంది. ఒకరోజు ఒక యవనస్తుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. అంటే ప్రస్తుత కాలంలో భయంకరమైనటువంటి వ్యసనాలు వచ్చేసే లోకంలోనికి. ఒకప్పుడు ఏవో చిన్న చిన్న చెడు లక్షణాలు ఉంటూ ఉండేవి, కానీ ఇప్పుడైతే ప్రజలకి ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటివి రహస్యంగా జరిగించే తప్పిదములు చాలా మంది జరిగిస్తా ఉన్నారు. త్రాగుతున్నారు యవనస్తులు, భయంకరంగా త్రాగుడు త్రాగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గంజాయి, సిగరెట్లు, బీడీలు, ఇక ఒక్కటని కాదు, ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు.
కానీ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ సందేశం ఏంటంటే పశ్చాత్తాపం వెనుక ఆశీర్వాదం దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం వెనుక దీవెన దాగి ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది. ఒకవేళ బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలను పరిశీలన చేస్తే ఆ వ్యక్తులు అపరాధం చేసి తన తప్పిదములను తెలుసుకుని పశ్చాత్తాపపడిన మనుషులు ఉన్నారు. తన తప్పిదములను గ్రహించలేక ఇష్టానుసారంగా జీవించిన మనుషులు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉదాంతాలని స్పష్టంగా వివరించాలని అనుకుంటే కొన్ని మరుగులు పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు చెప్పడం మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ ఒక అపరాధం చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపరాధాలన్నీ కూడా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అపరాధాన్ని ఒక వ్యక్తిలో జ్ఞాపకం చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి అపరాధాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక్క ఉదాంతాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. దేవుడు ఆదాము అవ్వలను సృజించుకుని ఎవరి పోలికి ఇచ్చాడు? ఆదాము అవ్వలకి చెప్పండి అలా, అందరు చెప్పండి. ఆదాము అవ్వలకి తన పోలికని దేవుడు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే నా పోలిక చొప్పున చేయబడినటువంటి ఈ మనుషులు నా మహిమ కొరకు జీవిస్తారు, అన్ని విషయాల్లో నాకు ఆనందాన్ని కలిగిస్తారు అని కోరుకున్నాడు దేవుడు. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టుని, ఆ ఫలాల్ని మీరు భుజించొద్దు. తోటలో అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. మీరు భుజించండి, సంతోషంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఈ చెట్టు వృక్షాన్ని మీరు భుజించొద్దు. మీరు భుజించిన దినాన్ని మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పాడు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. వేదాంతపరమైన ఒక సత్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడి మాట చెప్పేటప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరికి చెప్పాడా? ఆదాము ఒకరికే చెప్పాడా? చెప్పండి, మీరు చెప్పండి జాగ్రత్తగా. దేవుడి మాట చెప్పేసరికి ఆదాము నుండి అవ్వ ఇంకా వేరుపరచబడలేదు. ఆదాము నుండి అవ్వ ఇంకా వేరుపరచబడలేదు, దేవుడు చెప్పేశాడు. తర్వాత మనుష్యుడైనటువంటి ఆదాముకి గాఢ నిద్రను కలిగి చేసి అతని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను మాంసంలో కొన్ని మాంసం తీసి అవ్వగా తయారు చేశాడు. వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అవ్వ వెళ్ళి అక్కడ వాక్యంలో రాయబడిన అంటే చూపునకు రంగమైనది. ఏమాట? చూపునకు రంగమైనది. మనకి కృత్య నిబంధన గ్రంథంలో ఒక మాట స్పష్టం చేయబడింది. ఏంటంటే, సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలారా, ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని అన్నాడు. శరీరాశ, నేత్రాశ. నేత్రాశ అంటే నీ కన్నులకు కనిపించేటటువంటి దానిని గురించి నీకు ఒకవేళ ఆశపడతావేమో, అది జాగ్రత్త కలిగి ఉన్నాడు. అవ్వ తన కన్నులకు రమ్యమైనగా కనబడుతున్నటువంటి ఆ ఫలాన్ని కొన్ని తీసుకుని తిని తన భర్త కూడా తినిపించిందట. సరే, చాలా సంతోషం, వాళ్ళ ఇష్టం. నాశనం అయిపోయిన ఏం చేస్తామండి? నాశనం అయిపోయిస్తాం. చెప్తాం, వింటాడు. వినకపోతే చెప్పండి. కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద వస్తా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగాను స్లోగాను బండి మీద వెళ్తా ఉంటే మన పక్క నుండి ఒకడు దూసిపోతాడు. ఏయ్ అని అంటాడు, సౌండ్ వస్తుంది అంతే. ఇంకా ఇక్కడ నుండి అక్కడ ఎక్కడో ఉంటాడు. నేను అనుకుంటా ఉంటాను, వీడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని. అంటే ఎవడైనా అడ్డొచ్చాడంటే ప్రమాదమే. అంటే ప్రమాదాన్ని తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. దేవుడు వాటిని కాపాడి సంరక్షించును గాక. కానీ ఎప్పుడు అంత విచ్చలవిడిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ జీవితానికి దేవుడు అనేకమైనటువంటి
ప్రణాళికలు ఏర్పాటు చేసి అలాగే ఆశీర్వాదాలు ఇచ్చి దీవెనలు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేనప్పుడు ఏదో ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేవుడు ఆదాముకి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం లేదు. చివరిలో ప్రమాదం ఏమన్నాడంటే మీరు నిశ్చయముగా చచ్చెదరు, మీరు నిశ్చయముగా. ఒకవేళ వాళ్ళ స్టోరీలు వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు గ్రహిస్తే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏమో లేదు దేవుడు ఆదాముతో మాట్లాడడానికి వచ్చినట్లుగానే ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను పొగల చాటులో దాక్కుని ఉన్నాను ప్రభువా, నేను దిగంబరిగా ఉన్నాను ప్రభువా అన్నాడు. నువ్వు దిగంబరిగా చెప్పిన వాడు ఆవిడ. ఇదిగో ప్రభు నువ్విచ్చిన ఈ స్త్రీ వల్లే అపరాధం జరిగిపోయింది. ఏం జరిగింది? ప్రభువా ఐఎమ్ సారీ లార్డ్, ప్రభువా నన్ను క్షమించినైనా, నువ్వు వద్దన్న పనులను చేసానైనా నన్ను క్షమించు ప్రభువా అని చెబితే ఎంత అందంగా ఉందండి. నేను తప్పు చేశాను ప్రభా అంటే ఎంత బాగుందండి. ఇదిగో నువ్వు ఇచ్చిన అంటే తప్పు నాది కాదు, ఈ స్త్రీది కాదు, ఎవరిదండి? నీదే, దేవుడిని, నీదే తప్పు. పాపం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు అనుకుని దేవుడు ఆలోచించి ఏర్పాటు చేస్తే నువ్వు ఇచ్చావు. నీదే తప్పు, నాది తప్పు అని నువ్వు తెలుసుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. హల్లెలూయా. నాది తప్పు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఈరోజు ఆదాము వాళ్ళ జీవితంలో వారి అపరాధాన్ని గురించి ఏమాత్రం కూడా దేవుని దగ్గర మేము తప్పు చేసామని, అపరాధం చేసామని పశ్చాత్తాపడినటువంటి విధానం కనబడడం లేదు. కానీ తిరిగి దేవుడిని నిందించే పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. అందుకే నేను ఇందాక చెప్పాను, పశ్చాత్తాపం వెనుక ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం వెనుక ఆశీర్వాదాలు దాగి ఉంటే ఒకవేళ దాని తప్పుడు తెలుసుకోలేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ వ్యక్తికి ఏమున్నదంటే ఉగ్రత లేదా శాపం దాగి ఉంది. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పేశాడు స్త్రీతో మాట్లాడుతూ, నువ్వు బ్రతికున్నంత కాలం కూడా శ్రమపడి ప్రయాసంతోనే నువ్వు బిడ్డలను కంటావు, ఆదాముతో చెప్పాడు, నువ్వు బ్రతికినంత కాలం, నీ జీవితాంతకాలం నువ్వు చెమటొచ్చి కష్టపడి పని చేస్తావు. ఒకవేళ నిజంగా ఆదామవ్వలు కానీ ఆ పొరపాటు చేయకపోతే ఇంకా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా వనం లాంటి వనాలు ఎట్లు కూడా ఇక్కడ ఉండను. మన కేవలం డాక్టర్ గారు చెప్తా ఉంటారు కదండి, బాబు ఒరన్నం తినద్దు నైనా నీకు షుగర్ ఎక్కువైపోద్ది, గోధుమలు ఇలాంటి జావ తాగాలనైనా, గోధుమ పిండితో చపాతీ చేయాలనైనా. దేవుడు ఇశ్రాయేలుకు గోధుమలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? పుష్టికరమైనటువంటి పౌష్టికాహారాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఈరోజు నిజంగా ఆదాములో పశ్చాత్తాపం లేనందువల్ల ఆ శాపము, ఆ ఉగ్రత ఈరోజు సర్వ మానవాళికి వచ్చి ఇంకా మనం చెమటొచ్చి కష్టపడి ప్రయాసపడితేనే తప్ప మన పొట్ట గడవడం లేదు. ఈరోజు చాలా మంది బయటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారు ఉదయం లేచి 4 దిక్కులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువైపు నుండి వస్తాడు సహోదరుడు, ఇటువైపు నుండి వస్తాడు సహోదరుడు, ఎటువైపు నుండి వస్తాడు సహోదరుడు, నా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కొనడం కోసం. ఒక గంటలో అమ్ముడైపోవలసినవి 2 గంటలైనా అమ్ముడవ్వకపోతే, 3 గంటలైనా అమ్ముడవ్వకపోతే, సాయంత్రం వరకు అమ్ముడవ్వకపోతే ఎదురు చూసి నిరాశతో ఇంటికి వచ్చిన దినాలు లేవా? మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద నిలబడినా సరే ఈ సరుకంతా అమ్ముడవక ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడడం లేదా?
శ్రమ పడేటటువంటి, చెమట కార్చి కష్టపడి ఈ పొట్ట కోసం చేసేటటువంటి పనులన్నీ కూడా ఉగ్రత నుండి వచ్చినటువంటివే, శాపం నుండి వచ్చినవే. అవేంటంటే పశ్చాత్తాప పడకుండా ఆదాము చేసిన పనిని బట్టి వచ్చాయి. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. దావీదు తన జీవితంలో చేసినటువంటి ఆ అపరాధాన్ని గురించి, ఆ పొరపాటుని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. 1, 2 కాదు దావీదు చేసిన పొరపాట్లు. శత్రువులందరితోనూ యుద్ధం చేయడానికని సైనికులందరూ వెళ్ళిపోయిన సందర్భంలో తన మిద్దె మీద ఉండి చూడరాని దృశ్యాన్ని చూసినప్పుడు తన పని వారిని పిలిచి ఆమె ఎవరో తెలుసుకుని రమ్మన్నప్పుడు, అయ్యా మన సైన్యంలో ఉన్నటువంటి ఊరియా భార్య బత్షెబ అని చెప్పినప్పుడు కూడా కఠినాత్ముడైనటువంటి దావీదు, అయ్యో మన సైన్యంలోనే ఉన్నాడు కదా ఊరియా, తప్పు, ఈ బత్షెబ జోలికి మనం వెళ్ళొద్దు అని అనుకోలేదు. బత్షెబను రప్పించుకున్నాడు, తన పాపం చేశాడు. ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను చేసిన ప్రయత్నం ఏంటంటే ఊరియాని ఇంటికి రప్పించండి అని అన్నాడు. ఊరియా ఇంటికి వచ్చాడు. అయ్యా ఎందుకు రమ్మన్నారట? అయ్యా ఈరోజుకి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉండు, రేపు రా మాట్లాడదామని చెప్తున్నాడు. ఊరియా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. రాజనగర్ గుమ్మం దగ్గర పండుకుని ఉండిపోయాడు. నమ్మకమైనటువంటి సైనికుడు ఒక ఉత్తరం రాసి ఈ ఉత్తరం పట్టుకుని వెళ్ళి అక్కడ యుద్ధంలో మన సహోదరుడికి ఇచ్చేసేయి అని అన్నాడు. అయ్యా సరేనయ్యా, ఆ ఉత్తరం పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరం చదువుకున్న సహోదరుడు చూసి, ఈ ఊరియాని యుద్ధం ముమ్మరగా జరుగుతున్నప్పుడు ఆ ముందు పెట్టండి అని అన్నాడు. అక్కడ యుద్ధంలో ఊరియా చచ్చిపోవాలి. ఊరియా యొక్క భార్యను తన భార్యగా స్వీకరించడం మాత్రమే కాదు, ఊరియాను కూడా చంపించి హత్య చేయించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మనకి. తరువాత దినాల్లో దావీదు ఎంత దుర్మార్గంగా అయితే జీవించాడో తరువాత దినాల్లో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం నేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకుడిగా చెబుతున్న మాటలు ఏంటంటే, తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో అవిధేయమైపోయి దేవుని చిత్తాన్ని మర్చిపోయి, దేవుడు నాతో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు అనే సంగతి మర్చిపోయి ఒకవేళ అపరాధాలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటే ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను అపరాధం చేశానని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యవనస్తుడు భయంకరంగా జీవిస్తూ ఇష్టం వచ్చినట్టు తాగి సిగరెట్లు కాల్చినంత వరకు గుండెకాయ కాలిపోయింది. ఏం కాలిపోయింది? గుండెకాయ కాలిపోయింది. ఈ తాగినందువల్ల లోపల ఉన్న పార్ట్స్ అన్ని పాడైపోయి, లివర్ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీస్ పాడైపోయి, ఇక లోపల ఉన్న పార్ట్స్ అన్ని పాడైపోయాయి. డాక్టర్స్ చెప్పేశారు, ఏమని తెలుసా, నువ్వు ఏదో ఒక రోజు త్వరలో చనిపోతావు. ఏమన్నారు? నువ్వు త్వరలో చనిపోతావు. అక్షరంలో పాట రాసుకున్నాడు. ప్రభువా నేను రెచ్చిపోయి తిరిగాను నాయన, రెచ్చిపోయి తిరిగాను. దుష్టుని యొక్క ప్రభావం నాలో ఎక్కువగా వ్యాపించిన కారణం చేత, దుష్టత్వం నాలో ఉన్న చేత రెచ్చిపోయి తిరిగాను. కానీ ఈరోజు నేను తప్పు చేశాననే ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తెలియని బాధ నన్ను
కృంగదీయుచున్నది ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది త్వరగా రావా నా దేవా కరుణతో నన్ను త్వరగా రావా నా దేవా కరుణతో నన్ను ఏదో తెలియని బాధ కృంగదీయుచున్నది ఏదో తెలియని బాధ కృంగదీయుచున్నది దుష్టుని భావము నాలో దుష్టతను రేప దుష్టుని భావము నాలో దుష్టతను రేప రెచ్చిపోతిని దేవా రెచ్చిపోతిని దేవా రెచ్చిపోతిని దేవా రెచ్చిపోతిని దేవా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు తండ్రి ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది ఆకులము భావము నాలో ఆగే కనరేప ఆకులము భావము నాలో మాయేదను రేప కృంగిపోతిని దేవా లొంగిపోతిని దేవా కృంగిపోతిని దేవా లొంగిపోతిని దేవా నన్ను మన్నించు తండ్రి నన్ను మన్నించు తండ్రి నన్ను మన్నించు తండ్రి నన్ను మన్నించు తండ్రి ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తుంది ప్రభువా, నువ్వు త్వరగా వచ్చి నన్ను కొనుక్కోవాలి నాయనా, నన్ను కొనుక్కోవాలి. ఎందుకంటే డాక్టర్స్ ఆల్రెడీ ఏం చెప్పారు, చచ్చిపోతాను. నన్ను కొనుక్కోనైనా దుష్టుల యొక్క ముభావము నాలో ఆవేదన రేపినప్పుడు నేను రెచ్చిపోయి హెచ్చిపోయాను. త్రాగుడికి బానిస అయిపోయి ఇష్టం వచ్చినట్టు తిరిగి బైక్ మీద రైడింగ్ చేసుకుంటూ ఎవరిని లెక్క చేయకుండా పశ్చాత్తాపం అనేది క్రైస్తవ కుటుంబాలకి చాలా అవసరం తల్లి. ఇది దేవుని పిల్లలారా, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలని అంటే, నువ్వు దేవునికి ప్రీతికరంగా జీవించాలని అంటే నువ్వు చేసినటువంటి అపరాధం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు హత్యలు చేయించాడు. ఒకవేళ స్త్రీని తను తీసుకొచ్చుకుని పాపం చేశాడు. అందుచేతనే తను కీర్తనల గ్రంథం 51 కీర్తనల మాటల్లో తన ప్రారంభం నుండి కూడా చాలా చక్కని మాట చెప్తాడు. దేవా నీ కృప చొప్పున కరుణించు నాయనా, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయనా, నా దోషము పోయినట్లుగా నా పాపములను కడిగిను, నన్ను బాగుగా కడిగిను, నా పాపములను పోయినట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. నా అతిక్రమములు నాకు, నీ అతిక్రమములు నీకు తెలిసే ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
పశ్చాత్తాపం అంటే అదే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. మనం చేసినటువంటి అపరాధములను గురించి మనం తెలుసుకోవడం అనేది నిజమైనటువంటి పశ్చాత్తాపం, గ్రహింపు రావాలి. ఈరోజు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, ప్రభువా నన్ను కడిగివేయినైనా, నా పాపము తుడిచివేయినైనా, నా దోషము పరిహరించినైనా దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా సరే, సంఘంలో ఎవరైనా సరే ఈ కీర్తనను మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం వాక్యంలో రాయబడిన మాట అంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని అంటే మన అపరాధములను గురించి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత చరణం చదువుతాను ఒకసారి. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. తల్లి ఒక్క నిమిషం ఆగినా. నీకు కేవలం నీకే విరోధంగా నేను. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మనం చేసిన అపరాధం వల్ల, మనం చేసిన తప్పుల వల్ల ఈ లోకంలో ఎవరో ఒక సహోదరుడిని మనం బాధ పెడతామో అనుకోవచ్చు. అమ్మ విజ్ఞానండి, మనం చేసిన తప్పుల వల్ల, అపరాధం వల్ల ఎవరో ఒక సహోదరుడికి మనం హాని చేసాం, ఆ సహోదరుని బాధ పెడతామో అనుకోవచ్చు. కానీ దేవుడిని బాధ పెడుతున్నాం అన్న సంగతి మనం గ్రహించాలి. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. తర్వాత చదివానా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం జరిగించాను. ఆయన నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. నేను పాపం చేశాను, నేను చెడుతనం చేశాను. నేను ఒప్పుకుంటున్నాడు. మొన్నటిదిన నాకు సహోదరుడు, ఆడి భార్య కాడికే గొడవ వచ్చింది, ఎలకల మంది తాగేశాడు. ఏం చేశాడు చెప్పండి తల్లి? ఎలకల మంది తాగేశాడు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే, డాక్టర్ గారు ఏం చేశారంటే ఆడికి కడుపులో ఓ గొట్టం పంపించి నోట్లోండి, ఇప్పుడు ఆయన ఏమడుతున్నారంటే కక్కు. ఏమన్నారు? కక్కు. ఆడు మెలకు లేదు, ఆడికి కక్కురా, కక్కు కక్కు కక్కు. ఏం కక్కుతాడాడు? ఇప్పుడు అది లోపల ఉన్నటువంటిది ఏం చేయాలంటే బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు లోపల ఉన్నటువంటిది అంతా కూడా బయటికి రావాలి. ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు బయటకు వస్తే బాగుపడతాడు. హల్లెలూయా చెప్పండి తల్లి. ఆ లోపల ఉన్నటువంటిది అంతా కల్మషం బయటకు వస్తే బ్రతుకుతాడు. ఆమేన్, ఆమేన్. లోపల ఉన్నటువంటి దరిద్రం అంతా బయటకు వస్తే బ్రతుకుతాడు. మరి దావీదు లోపల ఉన్నటువంటి దుష్టత్వం అంతా కలిసి బయటకు వస్తే అతడు బ్రతుకుతాడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట చెడుతనం చేశాను నేను. అవునా? ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉండకూడదు. ఎందుకంటే తప్పు నేను చేశాను. ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చేసిన టైం వస్తే నువ్వు పనిష్మెంట్ ఇచ్చేస్తే నీకు తప్పే కాదు ప్రభువా, నాదే తప్పు. ఒకవేళ నేను నాకు ఏదైనా పనిష్మెంట్ వేసేస్తే ఇక నువ్వేం తప్పు చేయలేనంటే నువ్వు నీతిమంతుడివే అని చెప్పి తర్వాత ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అగుదుడు నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లిదండ్రుల గర్భంగా ధరించను, నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాసినటువంటి ఆ 51 కీర్తనల మాట అన్ని కూడా ప్రారంభం నుండి చివరి వరకు చదివితే అతడు చేసిన ప్రార్థన, పశ్చాత్తాపడం, ఉద్దేశం ఇవన్నీ కూడా చూస్తుంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం అతనిలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పశ్చాత్తాపం అండి? నిజమైనటువంటి పశ్చాత్తాపం అతని జీవితంలో కనబడుతుంది. అతను అడుగుతున్న మాట అంటే, ప్రభువా హిమము కంటే తెల్లగా, ఎంతంటే హిమము కంటే తెల్లగా నన్ను కడుగుదేవా. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, దేవుని కాకుండా మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి
దావీదు గారు బ్రదరు, హిమము కంటే తెల్లగా నేను అయిపోదామని అన్నాను అనుకోండి, సిగ్గులేనోడా, ముడికని తీసేసుకోడు నువ్వు. హిమము కంటే తెల్లగా ఎవరు చేయాలి? దేవుడు చేయాలా? నీకు అవగాహన లేదా? నువ్వు పసుకున్నాడువా? చాలా మంది ఈరోజు కుటుంబాల్లో దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు జరిగిస్తూ, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ భయంకరంగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. దేవుడికి ఇష్టం లేని కార్యకలాపాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవించేటటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, నేను క్రీస్తు ప్రేమను బట్టి బ్రతిమాలుకున్న చిన్నది ఏంటంటే, పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. పశ్చాత్తాపం వెనక నీకు దీవెన దాగి ఉంది. సేవకుడిగా మరొక మాట చెబుతున్నాను, దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అతను పశ్చాత్తాపడ్డాడో, అక్కడి నుండి దేవుడు దావీదుని బహుగా దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుగా దీవించడం మొదలుపెట్టాడు. ప్రారంభ దశ నుండి కూడా దేవుడితో ఉన్నటువంటి సంబంధాలు వేరు, పశ్చాత్తాపడిన తర్వాత అతనికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు వేరు. చేసిన అపరాధం అని దేవుని దగ్గర ఏం చేయాలి? చెప్పండి తల్లి, ఒప్పుకోవాలి. తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఒకరోజు మా పాస్టర్ గారు క్రిస్మస్కి 50 రూపాయలు ఇచ్చి, నేను ఇంకా సేవకు రాలేదు, యవనస్తుడిగా ఉన్నాను, చర్చిలో కాంగో కొట్టువని చిల్లి కొడుతుంటే నాకు సంతోషం అనిపించింది. చర్చిలో కాంగో ప్లే చేసేవాడిని, జార్జ్ ప్లే చేసేవాడిని, ఇలాగ యాక్టివ్గా ఉండేవాడిని యూత్లో. అయితే ఏం చేశారంటే, నాకు ఒకరు 50 రూపాయలు ఇచ్చి, రై షాప్ దగ్గరికి వెళ్ళి జెండాలు 4-5 రకాల జెండాలు కొని చర్చిలోకి తెచ్చి, ఆ జెండాలతో పాటు కొంచెం మైదా పిండి తెచ్చి అది ఉడకబెట్టి జెండాలు కట్ చేసి డెకరేషన్ చేశారు చర్చ్ అంతా అన్నాడు. సరేండి గారు అని 50 రూపాయలు పట్టుకుని వెళ్ళి జెండాలు కొని తెచ్చేసి, గమ్ము కొని తెచ్చేసి, ఓ పక్కనే అట్ట మొక్కలు పుల్ల మొక్కలు అన్నీ పెట్టి మంట వేసి, పాస్టమ్ గారిని తప్పెళ్ళమంటే ఇచ్చారు. గమ్ము అంతా మంట పెట్టేశాను. కూర్చుని జెండాలు టక 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 కట్ చేసాను. డిజైన్స్ బ్రహ్మాండమైన డిజైన్స్ కట్ చేసి జెండాలు అంటుతున్నాను పైకి ఒక ల్యాడర్ వేసుకుని. అయితే ఒక విషయం జరిగింది, మీకు చెప్పడం మర్చిపోయాను. 2 రూపాయలు మిగిలింది. అందులో ఎంత? 5 గారు ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. 2 రూపాయలు మిగిలింది. 2 రూపాయలు మిగిలితే మా ఊర్లో ఉన్న ఈ మిక్సర్ బండి దగ్గరికి వెళ్ళి వేపిన శనగపప్పు 2 రూపాయలు పెట్టి కొనేసుకుని తినుకుంటూ వచ్చేసానండి చర్చి దగ్గరికి. పనివాడు దేనికి పాత్రుడు? పనివాడు జీతానికి పాత్రుడు. అంటే ఆ సిద్ధాంతం మందే. మనం ఏదైనా పని చేస్తే మనకు కమిషన్ కావాలి. ఇంట్లో అమ్మ కూడా ఏదైనా పని చెప్పి కొట్టు దగ్గరికి వెళ్ళాలంటే మరి నాకు అనివ్వండి. మరి సరే, అది ఏదో 10 రూపాయలు పని చెప్పి నాకు 2 రూపాయలు రూపాయి ఇచ్చేది. ఈ 2 రూపాయలు ఎప్పుడైతే మిగిలిందో శనగపప్పు కొని తెచ్చుకుని తినేసాను కదా. ఒరే చిన్ని, 50 రూపాయలకి ఇన్ని సామాన్లు వచ్చేసేయట్రా అని అన్నారు పాస్టర్ గారు. అప్పుడైనా నేనేం చేయాలి? 2 రూపాయలు మిగిలిందంటే నేను చెప్పాలి కదా. శనగపప్పు కొనేసుకున్నానంటే నేను చెప్పాలి కదా. 50 రూపాయలకి వచ్చేసేయండి, బాగా వచ్చాయి. జెండాలు అంటిస్తుంటే ఈ షావుకర్ గారు పాస్టర్ గారితో మాట్లాడడానికి వచ్చారు చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు అన్నారు, షావుకర్ గారు చాలా థ్యాంక్స్ అండి బాబు, 50 రూపాయలకి ఇన్ని జెండాలు ఇచ్చి మీరు మాకు మైదా పిండి అది ఇచ్చి అన్నీ చేశారని అంటే, ఇంకో 2 రూపాయలు మిగిలి కదండి అని అన్నాడు. పాస్టర్ గారు సర్రమ్మన్న ఎగ్ చూసాడు. ఒక్క క్షణంలో ఒళ్ళంతా చెమటలెక్కేసేయండి. నాకు చెమటలెక్కేసి ఆ నిచ్చిన మీద నిలబడ్డాను, కానీ గసగస ఫాలో కదా. వెంటనే కిందకి దిగేసి, అయ్యారు జెండాలు కాసేపు నాకు అంటిస్తానండి అని అన్నాను. ఎరా అంటించాను అన్నాడు. అంటించలేనండి, ఇప్పుడు ఇంకా మనసు పాడైపోయింది. ఈ షావుకర్ సడన్గా ఈ టైంగా రావాలా? కొన్నిసార్లు దుష్టుడండి ఊరుకోడండి. దుష్టుడు ఎప్పుడు శోధించాలో అప్పుడే శోధించాడు, దుష్టుడు ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొడతాడు. ఈ షావుకర్ మీద నాకు కోపం వచ్చిందండి. వీడు సాతానికి చిన్నతమ్ముడిలో ఉంది, ఇప్పుడు వచ్చాడు. వీడు సాతానికి చిన్నతమ్ముడిలో ఉంది. సాతానమ్మ పెద్దనేమో, ఈడు ఆడు కలిసి ఫ్రెండ్స్ ఏమో. ఇప్పుడు వచ్చాడు పాస్టర్ గారు నన్ను బ్యాడ్ చేస్తాడు. పాస్టర్ గారు నన్ను ఏమనలేదండి, నిజంగా ఏమనలేదు. తర్వాత మా ఊరు
ప్రసంగానికి మారేడుమిల్లి నుంచి ఒక అయ్యగారు వచ్చారు, రామసాగర్ గారు. పాస్టర్ గారు సూట్ కేసు దగ్గర పెట్టుకుని పాస్టర్ గారితో పాటు ఉండి ఆయన బాత్రూమ్కి వెళ్ళిన నీళ్ళు పెట్టి ఆయన పరిచయం చేసే బాధ్యత నాకే చెప్పారు. పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇది చాలా మంచోడండి, ఇది చాలా సహాయం చేస్తాడు, చాలా మంచి పని చేస్తాడు, కానీ ఇది డబ్బులు ఇచ్చారు కనుకంటే తిరిగి ఇవ్వడాని అన్నారు. ప్రసంగికుడికి నా కోసం ఏమని సాక్ష్యం చెప్పారు? వెంటనే అయ్యారు 48 రూపాయలు అయిందండి, 2 రూపాయలు మిగిలిందండి, శనగపప్పు కొనేసుకున్నానండి, తినేసానండి, మింగేసానండి అని చెప్తే ఎంత బాగుందండి. పశ్చాత్తాపం వెనుక బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ పశ్చాత్తాపం పడకపోతే అది ఏ రోజుకైనా సరే నీలో గాయాలు రేపుతూ ఉంటుంది. అది నువ్వు పశ్చాత్తాప పడకపోతే, నీ అపరాధం గురించి దేవుని దగ్గర ఒప్పుకోకపోతే అది ఏదో ఒక రోజు నీ లోపల ఒక పుండులో దొరుకుతూ ఉంటుంది. దానిని జ్ఞాపకం చేసుకునే దావీదు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కన్నీటితో నా పరుపు తేలిపోయి చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. నా కన్నీటి ప్రార్థన వల్ల నా పరుపు తేలిపోతా ఉంది. అది వాస్తవమైనటువంటి పశ్చాత్తాపం, వాస్తవమైనటువంటి మార్పు అతనిలో కలిగింది. ఒకవేళ వాక్యంలో చూస్తే మరొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దావీదు తన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మనకేం ఆలోచించాడు. ఆదాము తప్పు చేశారు, వారు అపరాధాల గురించి దేవుని దగ్గర ఒప్పుకోలేదు, ఉగ్రతను తీసుకొచ్చి పెట్టారు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రేమకు, దేవుడి ప్రేమకని, మనుషులకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని దేవుడు తెలియచేయడానికి గాను ఒక ఉదాహరణ తెలియజేశాడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు చెప్పండి తల్లి? 2 కుమారులు. చెల్లి చెప్పండి. కావుగా ఎవరు పెట్టారా? నువ్వేనా పెట్టారు? వెరీ గుడ్. 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వచ్చాడు, నాన్న నా ఆస్తిలో భాగం కావాలి, నా ఆస్తిలో భాగం కావాలి నాకు. కాదు నాయనా, కాదు, నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేదే. అది కాదు నాయనా, కాదు, నువ్వు నాకేం చెప్పదు. నాయనా నీ ఖర్చు కోసం నీకు ఎంత కావాలో తీసుకుని వెళ్ళిపోవాడుకో, ఆస్తిలో భాగం మాత్రం పట్టుకెళ్ళిపోద్దు నాయనా. నీకు ఈరోజు ఎంత కావాలో చెప్పు, తీసుకెళ్ళి వాడుకో, కానీ ఆస్తిలో భాగం పట్టుకెళ్ళిపోవద్దు. కాదు, మా స్నేహితులతో కలిసి దూరదేశానికి వెళ్ళిపోయి వ్యాపారం చేసి అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయి నేను అప్పుడు ఇంటికి వస్తానని అన్నాడు. తండ్రి వద్దునైనా 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 అని చెప్తున్న కుమారుడు వినిపించుకోలేదు. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే కళ్ళని టీవీ వస్తూ ఉంది. ఒకవేళ తండ్రి ఆ కుమారుని ఒకవేళ గట్టిగా పట్టుకున్నాడేమో, నాయనా నాయనా వద్దు, నాయనా బాబు వద్దు, నాయనా వద్దు, నువ్వు వదిలిపెట్టు. చేతులు 2 వదిలించుకుని ఆస్తి మూట పట్టుకుని తన స్నేహితులు రమ్మని చెప్పి కూర్చొని తింటే ఏం జరిగిపోతాడమ్మా? కొండలు జరిగిపోతాయి. ఈ స్నేహితులతో సంతోషించినందువల్ల అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడినట్టే దుర్వ్యాపారం వలన పాడు చేశాను. హల్లెలూయా. దేని వలన? దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దుర్వ్యాపారం అనేది ఏ రోజుకైనా ప్రమాదమే. దుర్వ్యాపారం అనేది ఏ రోజుకైనా ప్రమాదమే. మొన్నటి దినాన ఒక యవనస్తుడు అతనికి ఉన్న చెడు లక్షణాల వల్ల, చెడు అలవాట్ల వల్ల బాగా మత్తెక్కిపోయి ఇంటి గుమ్మంలో నుండి, మన వరదలు బాగా నీళ్ళు వచ్చాయి కదండి, ఇంటి ముందు మోకాళ్ళు లోతు నీళ్ళు వచ్చేసాయి. బాగా తాగి ఇంటి గుమ్మంలో నుండి నీటిలోకి దూకితే ఆ నీటిలో కాళ్ళు ఎలాగైతే పడిపోయి అలా పడిపోయి
ఇక ముందుకు పడిపోతే ఆ మోకాళ్ళు తిరిగితే చచ్చిపోయాడండి. దుర్వ్యాపారం అనేది, దురలవాట్లు అనేది ఏదో ఒక రోజు పాము వలె కాటేసే పరిస్థితులు ఉన్నాయి. చిన్న కుమారుడు స్నేహితులతో కలిసి సంతోషించి దుర్వ్యాపారం వల్ల తన సమస్తాన్ని కోల్పోయి పన్నులు మేపుకునేటటువంటి వ్యక్తి దగ్గర భోజనానికి కొరత. ఇప్పుడు డబ్బుల్లో భోజనానికి కొరత. భోజనం పెడితే చాలు ఒక పూట పందులు పెడతానని అన్నాడు. ఇక అంత మించిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎవరిస్తారండి? అక్కడ ఎవరిస్తారు చెప్పండి? పందులు సహా తినేటటువంటి పొట్టుతో కడుపు నింపుకోవడానికి ఇష్టపడ్డాడు. తన జీవితం నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది. చివరికి ఆ పరిస్థితుల్లో అక్కడ తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇంట అనేక మంది సమృద్ధిగా భోజనం చేస్తా ఉంటే నేనైతే ఇక్కడ ఆకలితో అలమటించిపోతున్నాను. ఇది మంచిది కాదు. తన తప్పు తెలుసుకుని తన తండ్రి దగ్గరికి ప్రయాణమై బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పందులతో సహవాసం చేస్తే ఏ స్మెల్ వస్తుంది చెప్పండి? చెప్పండి, చెప్పండి తల్లి. 2 రెళ్ళు 4 సరి సంఖ్య. 2 రెళ్ళు 4 పంది ప్లస్ పంది పంది. పందులతో సహవాసం చేసిన పందే స్మెల్, దుర్వాసన. అక్కడ వాక్యం మాటని దుర్వాసన. తనలో ఉన్న చెడు, తనలో ఉన్న పాపము, తనలో ఉన్న దుష్టత్వము, దుర్వాసన వస్తూ ఉంది బయటికి. ఈ కుమారుడు ఏ రోజైతే వెళ్ళిపోయాడో ఆ రోజు నుండి తండ్రి కనిపెడుతూనే ఉన్నాడు, కనిపెడుతున్నాడు. దేనికోసమో తెలుసా? నా కుమారుడు ఏదో ఒక రోజు పశ్చాత్తాపం రాక తప్పదు. నా కుమారుడు ఏదో ఒక రోజు పశ్చాత్తాపం వచ్చినప్పుడు నా కుమారుడు నేను చేర్చుకోవాలని ఆశపడ్డాడు. అంత దూరంలో చూశాడు. కుమారుడు సమస్యలు పోయి, తిండి లేక బట్టలు మాసిపోయి చిరిగిపోయి నడిచి వస్తా ఉంటే తండ్రి దూరంలో చూశాడు. పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఏ ఉద్యోగం చేశాడండి? బిజినెస్, గోల్డ్ బిజినెస్. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పట్టుకుని వస్తున్నాడా? మిలిటరీకి వెళ్ళవుతున్నాడా సూట్ కేసు పట్టుకుని? నీ జీవితం సమస్తాన్ని నువ్వు పాడు చేసుకున్నా సరే, నీ జీవితంలో సమస్తాన్ని పాడు చేసుకున్నా సరే, నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నిన్ను హక్కులు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను హక్కులు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పనివారందరినీ పిలిచాడు తండ్రి, రండి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి. ఏ వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు. మురికి వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి శరీరంతో నిండిపోయిన వ్యక్తికి బంగారు ఉంగరాన్ని ధరింపజేశాడు. పాదములకు చెప్పులు. విందు, గొప్ప విందు, సెలబ్రేషన్. పరమ తండ్రి అయినటువంటి దేవుడు సెలబ్రేషన్ చేసుకుంటాడు మన పశ్చాత్తాపం చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం దేవుడు సన్నిధికి వచ్చావో, ప్రభువు 2 చేతులు చాపి నేను కౌగిలించి పట్టుకోవడానికి, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి. ఏ వస్త్రాలు తల్లి? చింకు బట్టలు తీసేయండి, మురికి బట్టలు తీసేయండి, మాసిపోయిన బట్టలు తీసేయండి, పాడు చేసుకున్న బట్టలు తీసేయండి. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. ప్రియ దేవుని పిల్లలారా, పశ్చాత్తాపం వెనుక ఉన్నటువంటి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల్లో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుడు రక్షణ అనే ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. రక్షణ అనే ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు మనకి. దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతంగా ఉంటాయి కార్యాలు. ఎలా ఉంటాయి తల్లి? అద్భుతంగా ఉంటాయి కార్యాలు. నా కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. నవంబర్లో పెళ్ళి. ఈ 1 తారీఖున కట్నం డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అయ్యారని చెప్పాను ఆయనకి. తీసుకొచ్చేయండి అని అన్నారు. నిన్నటి దినానికి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర 1,00,000 ఉంది నా జేబులో. ఆయనకి ఫోన్ చేసి, అయ్యా ఒక 2-3 రోజుల్లో తెస్తాను సార్ అని అన్నాను. అయ్యో అయ్యారు, ఎలాగండి అయ్యారు, మీ మీద నమ్మకం పెట్టుకున్నానని అన్నారు. శుభలేఖలు ప్రింట్ అయిపోయి మన తమ్ముడు జోసఫ్ గారు ఉచితంగా ప్రింట్ చేశారు. మా తమ్ముడు జోసఫ్ గారు మీ దగ్గర వాక్యం చెప్పడానికి వస్తారు. నేనంటే చాలా ఇష్టం. అనే ఉచితంగా ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ కార్డ్స్ పట్టుకుని వెళ్ళి ఒక ఆత్మీయ సహోదరుడు సహోదరి, నన్ను ప్రేమించే బ్రదర్ సిస్టర్ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం ముగ్గురు కలిసి కార్డుల మీద చేసి. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు అద్భుత కార్యాలు ఎంత చక్కగా ఉంటాయో. కార్డుల మీద చేసి ముగ్గురు ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ బ్రదర్ ప్రార్థన చేశాడు, తర్వాత సిస్టర్ ప్రార్థన చేసింది, తర్వాత నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి ఆమేన్ అనేసరికి బ్రదర్కి ఒక ఫోన్ వచ్చింది. బావగారు చెప్పండి మాట్లాడుతున్నాడు స్లోగా. నేను ప్రార్థన అయిపోయాక పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అని ఆమేన్ ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన అయ్యారు దేవుడు గొప్ప కార్యం చేశాడని అన్నారు. ఎలా అండి అయ్యారు అని అంటే, ఇప్పుడు నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే, ఒకప్పుడు నా స్నేహితుడికి 6 లక్షలు అర్జెంట్ అని ఇంటికి ఇచ్చాను జీపీఎఫ్ లోన్ పెట్టి. ఈరోజు నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ 6 లక్షలు వేసేసాను అకౌంట్లో చూసుకోండి అన్నారట. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే 2 లక్షలు అయ్యారు తీసుకెళ్ళండి అని చెప్పి నాకు ఇచ్చి పాపకి పెళ్లి కట్నం ఇచ్చేసేయండి అని అన్నారు. ఆమేన్. దేవుడి గొప్ప కార్యాలు తన పిల్లల పట్ల చాలా విపరీతమైన గొప్ప కార్యాలు చేస్తాడండి దేవుడు. ఆయనకి ఇష్టలుగా, ఆయన బలిష్టమైన హస్తాల కింద వినయ మనస్కులుగా, దీన మనస్కులుగా జీవిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా మన బ్రతుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాన్ని దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైన పరిస్థితుల్లోనికి మార్చుకోవాల్సిన అవసరత ఉంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు. ఎవరు తల్లి? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు. వాళ్ళు చాలాసార్లు దేవునికి కోపం పుట్టించి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి, వారి పాపములను గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. అమ్మా విన్నారు తల్లి? దేవుని ఎదుట పశ్చాత్తాపడలేదు. ఒకవేళ బైబిల్ గ్రంథం తెరిచి చూస్తే కీర్తన గ్రంథం 81వ కీర్తనలో, కీర్తన గ్రంథం 81వ కీర్తనలో 11, 12 చదవండి తల్లి ఒకసారి. అయినను నా ప్రజలు నా మాట పోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాటిని నేను వారిని అప్పగించింది. ఏం చెప్తున్నాడు వాళ్ళు అక్కడ? అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. నా మాట వినలేదు, నా మాట ఆలకించలేదు. వాళ్ళు ఎన్నోసార్లు గర్దిస్తున్నాడు దేవుడు వాళ్ళని, అయినప్పటికీ వాళ్ళ గర్దింపుకు లోబడుతలేదు. అక్కడ 13వ చరణంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినే విడగా ఇశ్రాయేలు నా మార్గం అనుసరించలేదు ఎంత లేదు. అప్పుడు నేను వేగిరనే వారి శత్రువులను అనగొట్టుదును, వారి వివేకులను కొట్టుదును. యెహోవాను ద్వేషించి వారు వారికి లొంగుదును, వారి కాలము శాశ్వతంగా ఉండడం, అతి శ్రేష్టమైన బోధనలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో. ఇవన్నీ పోగొట్టుకుంటున్నారు వీళ్ళు, ఇవన్నీ పోగొట్టుకుంటున్నారు వీళ్ళు. దేవుడు ప్రజలకి లోకంలో జీవిస్తూ, క్రైస్తవులకి లోకంలో జీవిస్తూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడికి ఇష్టం లేని బ్రతుకుతుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాము. గోధుమలు, మంచి గోధుమలు
హల్లెలూయా. మంచి గోధుమలు, తేనె, బలిష్టమైన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము, ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నేను సేవకుడిగా చెబుతున్న మాట ఏంటి, పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రావాలి. నేను 3 విషయాలు చెప్పాను మీకు. ఒక విషయం ఏంటంటే, ఆదాము అవ్వలు పశ్చాత్తాపడలేని కారణం చేత శాపాన్ని, ఉగ్రతను తీసుకొచ్చి పెట్టారు ప్రపంచానికి. దావీదు అపరాధం చేశాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. రెండవదిగా, తప్పిపోయిన కుమారుడు తను చేసినటువంటి అపరాధం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, తన తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా, తండ్రి, నీ ఎదుట నేను దేవుని ఎదుట పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూడి వాళ్ళు ఒకరుగా చేర్చుకో. కానీ తండ్రి ప్రేమ, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన కుమారుడిని అద్భుతమైన స్థాయిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో సీమోను పేతురు కోసం రాయబడిన మాట. యేసు ప్రభువు మాట్లాడుతూ యెరూషలేముకు వెళ్తున్నాను, నేను అక్కడ అన్యజనుల చేతికి అప్పగించబడతాను, మనుష్య కుమారుని కొడతారు, మీరు ఇప్పుడు నాతో రాలేరు, నేను వెళ్తున్నాను కానీ మీరు నాతో రాలేరు, తర్వాత వస్తారని అన్నారు. పేతురు అన్నాడు, ప్రభువా, మేము ఎందుకు నీతో రాలేము నాయన, అవసరమైతే నీకోసం, చెప్పండి, నీకోసం అవసరమైతే నీకోసం ప్రాణం పెడతాను. యేసు ప్రభువు గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ రాత్రి కోడి కూనుకు ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని నువ్వు అబద్ధం చెప్తావు, ప్రాణం పెడతానని అంటున్నావు, కానీ నువ్వు నన్ను ఎరుగనని. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. సీమోను పేతురు దూరం నుండి వెంబడిస్తాడు. యేసు ప్రభువు సన్నిహద్రిని సభలో వాళ్ళు అనేక ప్రశ్నలతో విమర్శిస్తూ ఉన్నారు. అక్కడ నడుముంగట ఒకటి మంట వేసుకుని కూర్చున్నారు చుట్టూరాని. అక్కడికి వెళ్ళి సీమోను పేతురు కూర్చుని ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఇతడు కూడా ఆయనతో ఉన్నాడు. నేను ఎరుగను అని అన్నాడు. రెండోసారి ఇంకొక వ్యక్తి వచ్చాడు, నువ్వు కూడా అతనితో ఉన్నావు, నేను ఎరుగను. మూడోసారి ఒక చిన్నది వచ్చి, వీళ్ళను అతనితో కూడా ఉన్నాడని నిశ్చయముగా, దృఢముగా, బలంగా నమ్మి చెప్పేసింది. నేను ఆయన ఎవరో నేను ఎరుగనని ఒట్టు పెట్టుకునేటకు మొదలు పెట్టాను. హల్లెలూయా. ఏంటండి, ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాడు, ఈ నేను ఎరగనని చెప్పి. కోడి కూసింది. యేసు ప్రభువు వైపు ఒకసారి ఇలా చూశాడు. యేసు ప్రభువు వైపు ఇలా చూసేసరికి యేసు ప్రభువు ఆల్రెడీ అప్పటికి చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు గ్రహించాలి, మనం అవసరం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం, కానీ దేవుడు మనం ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో కొంతమంది సహోదరులు ఆ రోడ్డుని నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏదైనా రాయిందని వేశారనుకోండి, అబ్బ తండ్రి, ఏమంటారు, అబ్బ తండ్రి అని అంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా, రోజుకి 20 సార్లు తగిలేస్తాను. ఎందుకోసమని 20 సార్లు అబ్బ తండ్రి, అబ్బ తండ్రి, అబ్బ తండ్రి అని అందేమో. ఏదో తగిలితే తప్ప మనకి దేవుడు గుర్తు రావడం లేదు, ఏదో శోధనిస్తే తప్ప దేవుడు గుర్తు రావడం లేదు, ఏదో శ్రమ వస్తే తప్ప దేవుడు గుర్తు రావడం లేదు. కానీ నేను సేవకుడిగా చెబుతున్నాను, ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు సీమోను పేతురు. యేసు ప్రభువు చూశారు, ప్రత్యక్షంగా చూశారు. చూసేసరికి వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. 62వ వచనం తల్లి, 62వ వచనం, 22 వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. తన అపరాధం చేశాడని, తన తప్పు చేశాడని, తప్పుడు సాక్ష్యం పలికాడని ఆ దేవుని దగ్గర ఒప్పుకొని సంతాపపడి ఏడ్చాడని మాట్లాడబడింది.
ప్రియ దేవుని సంగమా, పశ్చాత్తాపం మనకి చాలా అవసరం తల్లి. పేతురు సహితము వెలుపడికి పోయి సంతాపపడి ఏడిస్తే, తప్పిపోయిన కుమారుడు సంతాపపడి తండ్రి దగ్గరికి వస్తే, దావీదు తనకు చేసిన తప్పులను బట్టి సంతాపపడి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమించి చేర్చుకోలేదా? సీమోను పేతురు ద్వారా క్రొత్త నిబంధనలో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. సీమోను పేతురు పశ్చాత్తాపపడిన తర్వాత దేవుడు ఎంత ఘనతనిచ్చాడంటే ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది మారిపోయారు. హల్లెలూయా. ఎంతమంది తండ్రి? 3,000 మంది మారిపోయారు. 3,000 మంది బాప్తిస్మం ఇచ్చేశాడు. యేసు ప్రభువు ఎవరో నాకు తెలియదని ముమ్మారబద్ధం చెప్పిన వ్యక్తి పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. సేవకుడిగా చెబుతున్నాను, పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం చూడండి తల్లి, ఒకసారి జకర్యా గ్రంథం చూడండి తల్లి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు కూడా చూడండి. అయితే వారు ఆలకింపనల్లక వినకుండా చెవులు మూసుకొని, దేవుడు చెప్పేటటువంటి మాటలు వినకుండా వారు మూర్ఖులైపోయి చెవులు మూసుకున్నారట. చెవులు మూసుకుంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే శాపాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రభు కంటే తిరగండి, ప్రభు వైపు తిరగండి, మీరు మనస్సు మార్చుకోండి. 12వ వచనం కూడా చూడండి. ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా వినకుండానట్లు హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు, చెవులు మూసేసుకున్నారు. దేవుడి యొక్క నీతి న్యాయ శాస్త్రాలని, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు అని నీతి నియమాల గురించి దేవుడు బోధిస్తుంటే చెవులు మూసేసుకుంటున్నారట, హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారట. నీ దేవుని పిల్లారా, దేవుడు చెప్పిన మాట వినండి తల్లి. సేవకుల ద్వారా, భక్తుల ద్వారా అనేక ప్రసంగాలు నిజంగా మీ చర్చిలో జరిగిన కార్యక్రమాలు ఏ చర్చిలో జరగవండి. హల్లెలూయా. మీ చర్చిలో జరిగిన కార్యక్రమాలు ఏ చర్చిలోనూ జరగవండి. మా సంఘ పెద్దలతో మనం మాట్లాడాను, అయ్యా ఉపవాస కోటాలు పెడదామండి అని అన్నారు. ఏమంటారండి ఉపవాసం ఎందుకులేండి అని అన్నారు. చర్చి నుండి డబ్బులు మా సంఘ పెద్దలు చెప్పకండి, మళ్ళీని మా సంఘ పెద్దలు చెప్పండి, చర్చి నుండి డబ్బులు బ్యాంకులో వేసేస్తారు. దేవుని డబ్బులు, కానుకలు దేవుని పనిచేయడానికి. సేవకుడిగా చెప్పండి, మీ సంఘంలో అందించబడినంత వాక్యం ఏ సంఘంలో కూడా మీరు సముద్రానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విషయంలో సముద్రానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను సేవకుడిగా వాక్యంలో నా చివరి అంశానికి వస్తా ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలా చక్కని మాట చెబుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 37 నుండి చదువుదాం. నన్ను పంపిన తండ్రియే పూర్తి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరి పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. అక్కడున్న మాట ఏంటంటే, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. యేసు అనే ఒక లోకరక్షకుడు పరమతండ్రి దేవుడు పంపించాడు. మీరు ఆయన నమ్మలేదు, ఆయన లేఖనాలు కానీ ఆయన వాక్యాన్ని కూడా మీరు వినలేదు. అక్కడ ఉన్న మాట ఏంటంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలగని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నావు. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీకు జీవం కావాలి, నిత్య జీవం కావాలి,
నిత్యం కావాలి, ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. మీరు రానన్నారు, మీరు రావడం లేదు, మీరు వినడం లేదు, లోపడడం లేదు, పశ్చాత్తాపడడం లేదు, మీ మనసులో మార్చుకోవడం లేదు. కాబట్టి మీకు జీవము ఇవ్వబడదు. మీరు రాకపోతే జీవము ఇవ్వబడదు. తిరిగి రావాలి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అపరాధములను గురించి ఒప్పుకొని దేవుని సన్నిధిలో మార్పు చెందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. చాలా చక్కని మాట పిల్లారా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసమే దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోనని ఆయన చెప్పిన కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరిను కఠినపరచుకోనకుంటున్నట్లు నేను అనబడి సమయం ఉండగానే ప్రతి దేవుని ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని వేలనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము అంతగా మట్టుకు గట్టిగా చేపట్టిన వల్ల క్రీస్తులో పాలువారు. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రభు దగ్గరికి. ప్రభుకు దూరంగా జీవించండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు సమీపంగా జీవించండి. పశ్చాత్తాపంతో చేసిన అపరాధం గురించి, పాపం గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు మన కోసం ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఒకవేళ మనం ఒప్పుకోలేకపోతే, విడిచిపెట్టలేకపోతే ఉగ్రతను కూడా దేవుడు దాచి ఉంచాడు. ఈరోజు నీకు ఉగ్రత కావాలా, ఆశీర్వాదం కావాలా? ఉగ్రత కావాలా, ఆశీర్వాదం కావాలా? నీకు ఆశీర్వాదం కావాలని అంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఉగ్రత కావాలని అంటే నువ్వేమీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఉగ్రత నీకు సిద్ధంగా ఉంది. కాబట్టి రాత్రి ప్రభువా, ఉగ్రత నాకు వద్దునైనా, ఆశీర్వాదాలు కావాలని పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఒకరు నిలబడండి. మీ ఆరోగ్యం సహకరించకపోతే నిలబడి ప్రార్థన ఏకీవించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా మీకు స్తుతులు నాయనా. ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా. గొప్ప తండ్రి, గొప్ప దేవా, మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములను, ఆశ్చర్యకార్యం జరిగిస్తూ నీ ప్రేమను చూపిస్తూ ఉన్నావు. ఆ ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేము నాయనా. ఈ రాత్రి నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడావు. మా హృదయాలు మార్చుకోవడానికి, మా బ్రతుకులు మార్చుకోవడానికి, మా స్థితిగతులు మార్చుకోవడానికి, నీకు ఇష్టంగా జీవించడానికి దేవా ప్రార్థన చేద్దాం. నాన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు జీవించండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఉండలేనయ్యా. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా. ఓ దేవా స్తోత్రము. ఓ నాయనా
స్తోత్రం, యేసయ్యా స్తోత్రం దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడ జీవం గల తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ప్రజలుపరచుకోవడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, విశ్వాసుల కుటుంబాన్ని మీ కృపలతో నింపండి. సేవకుని ఆశీర్వదించి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి దీవెన చీరమని అనుకుని ప్రేమించి విడుదలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాతుడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు తండ్రి.